హాయ్ అండి. ఈరోజు నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈవేళ నాకు కామెంట్ బాక్స్‌లో నువ్వుల పొడి ఎలా తయారు చేస్తారండి అని ఒక ఉమాదేవి మేడం అడిగారు. వారి గురించి కూడా నేను చెప్తున్నాను. సరే అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా జీలకర్ర, ఆయిల్ లేకుండానే అన్నీ వేపుకోవాలండి. జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, నువ్వులు, ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండానే దోరగా వేపుకోవాలండి. మనకి వేపుకున్నప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది కదా! దాన్ని బట్టి మనం శుభ్రంగా వేపేసుకొని, ఇలా అన్నీ ఒక ప్లేట్‌లో చల్లారపెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఉప్పు, చింతపండు కలిపి వేపేసుకోవాలి. వేపుకుంటే మాడకుండా ఉంటుందనమాట. తర్వాత కరివేపాకు కూడా తీసి కడిగేసుకొని ఆకులు కూడా వేపుకోవాలండి. వేపిన తర్వాత ఇలాగా మిక్సీ కొట్టేసుకోవడమే. మిక్సీ కొట్టేసుకున్న తర్వాత చూసారా పొడి ఎంత బావుందో! ఇది అన్నంలో కలుపుకోవచ్చు, ఇడ్లీలోకి, దోస కాల్చినప్పుడు మధ్యలో వేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది.